హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం పేపర్ కరెక్షన్ సంబంధించినటువంటి విషయాలు క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎప్పుడు పేపర్ కరెక్షన్ జరగబోతుంది, ఏ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు పిలుస్తున్నారు, అలాగే పేపర్ కరెక్షన్ ఇంత ముందుగా స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది విషయం రోజు నేను వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతుంది. సో పేపర్ కరెక్షన్ మార్చి 1వ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ జరిగాయి. సో ఫస్ట్ ఇయర్ కి సాంస్క్రిట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ అయిపోయింది, అలాగే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నెక్స్ట్ జరగబోతోంది. ఆ లోపనే పేపర్ కరెక్షన్ కి పిలవడం అనేది ఏ ప్రభుత్వం చేయనటువంటి విషయం అన్నమాట. త్వరగా పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఎగ్జామ్ జరిగిన తర్వాత 8 days కి పేపర్ కరెక్షన్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత 3 days కి పేపర్ కరెక్షన్ కి పిలవడం అనేది నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో 4 నుంచి ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం 97% అయితే హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి నిన్నైతే మాల్ ప్రాక్టీస్ సంబంధించి 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. అంటే ఎవరైనా కాపీలు కొడుతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో అని చెప్పేసి చెప్తున్నారు. ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఈ నెల 4 నుంచి మొదలు కానుంది. సో 4 అంటే గుర్తుపెట్టుకోవచ్చు మీరు, 8వ 9వ స్టార్ట్ అవ్వాల్సినటువంటి పేపర్ కరెక్షన్ 4నే స్టార్ట్ చేస్తున్నారు. అంటే దీని వెనుక మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కు సంబంధించినటువంటి విషయాలు వస్తాయి కాబట్టి ఆ లోపలే మనకి రిజల్ట్ ఇచ్చినట్టయితే ఈ రిజల్ట్ బేస్ చేసుకుని మళ్ళా సప్లిమెంటరీ ఉంటాయి, అలాగే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైనా స్టూడెంట్స్ కి ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. తొందరగా రిజల్ట్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఏవైనా సబ్జెక్ట్స్ అటు ఇటు అయినా కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కి రెడీ అవ్వచ్చు అనమాట. సో ఎక్కువ టైం పెట్టుకోకుండా త్వరగా స్టార్ట్ చేస్తున్నారు. 4న సంస్కృతం పేపర్ స్టార్ట్ అవుతుంది. 1, 2 ఫస్ట్ సెకండ్ ఇయర్ అనమాట. తర్వాత 16 నుంచి అయితే మిగతా తెలుగు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. హిందీ, గణితం, రాజనీతి శాస్త్రం ఇవన్నీ కూడా పేపర్లు జరుగుతాయి. తర్వాత 20 నుంచి అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, తర్వాత రసాయన శాస్త్రం, కామర్స్, చరిత్ర, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ఇలా అన్ని పేపర్లు అనమాట. ఈ నెల 22 నుంచి అయితే మోస్ట్లీ 20 నుంచి 22 నుంచి అన్ని పేపర్లని కరెక్షన్ చేసే 8 లీటర్లను పిలుస్తారనమాట. అందరూ కూడా పేపర్ కరెక్షన్ ఫాస్ట్ గా చేయాలని చెప్పారు. అలాగే డిస్టిక్ వైజ్ పేపర్ కరెక్షన్ జరగడం అనేది ఇదే మొదటిసారి అనమాట. ఎక్కడెక్కడైతే డిస్టిక్స్ ఉన్నాయో ఆ లెవెల్లో పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. సో అది కూడా ఒక గొప్ప విషయమే, ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా పేపర్ కరెక్షన్ జరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈసారి పేపర్ కరెక్షన్ అయితే మరి ఎలా ఉండబోతోంది అనే విషయం అయితే నేను కరెక్షన్ చేసిన తర్వాత ఒక 3 days చూసి మీకు వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఏ సబ్జెక్ట్ ఎలా కరెక్షన్ చేస్తున్నారు, ఎలా బార్డర్ లో పాస్ చేస్తున్నారు, సో పర్సెంటేజ్ ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించిన విషయాలు ప్రతిదీ నేను వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 3 6600.